తిరుపతి జిల్లా పుత్తూరు విషాద ఘటనలో మరొక బిగ్ ట్విస్ట్ మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. తిరుపతి జిల్లా ఈ పుత్తూరు ఘటనకు సంబంధించి ఇంతకు ముందు వరకు మనకి తెలిసింది ఆ భార్య పద్మనే ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసి ఆ తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది అని. భర్త జులాయిగా తిరుగుతుంటే ఆ ఇంట్లో ఇబ్బందులు తట్టుకోలేక భరించలేక ఇక మానసిక క్షోభను అనుభవించి చివరికి ఇలా బలవన్మరణానికి పాల్పడింది. తనతో పాటు తన పిల్లలను కూడా తీసుకువెళ్ళింది అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ పద్మని పిల్లల్ని ఇద్దరినీ కూడా భర్త శివశంకరే చంపి ఉంటాడంటే ఇప్పుడు మరికొన్ని అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. ప్రేమ వివాహం చేసుకొని డబ్బు కోసం పద్మను శివశంకర్ వేధించాడంటూ పేరెంట్స్ అంటున్నారు. పద్మ సోదరుడు కార్తిక్ ఫిర్యాదు మేరకు శివశంకర్ని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివశంకర్ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే పద్మ ఈ ఘటన జరగడానికి ముందు ఒక లెటర్ కూడా దొరికింది అంటున్నారు. ఆ లెటర్ చదువుతుంటేనే మన గుండె ద్రవిస్తుంది, మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంత బాధపడిందా పాపం ఆ తల్లి అంటూ మనందరం ఖచ్చితంగా అనుకుంటాం. ఇంకొంచెం ధైర్యంగా ఉండాల్సింది కదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ చాలామందికి ఖచ్చితంగా ఇది ఒక సందేశం, చాలామందికి ఒక గుణపాఠం. ఆ డీటెయిల్స్ మనం చూస్తాం. బట్ బిఫోర్ దట్ ఆ లెటర్లో ఏముందనేది కూడా నేను చదివి వినిపిస్తాను మీకు. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి అధికారులు ఈ అంశానికి సంబంధించి ఏమంటున్నారు చూద్దాం. నిన్నటి రోజు పుత్తూరు పట్టణంలో సాయంత్రం కృష్ణానగర్లో ఇంట్లో చూస్తే ఆ మహిళ చీరతో కొని చనిపోవడం జరిగింది. అట్లే తన ఇద్దరు పిల్లలు కూడా తాను కూడా ఊరేసుకున్నట్లు ఆడ తెలుస్తూ ఉంది. విచారిస్తే 8 సంవత్సరాల క్రితము ఈ చనిపోయిన పద్మ శివశంకర్లు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారని, వారికి ఇద్దరు కూతుర్లు సంతానమని. ఆ పెద్దమ్మాయి పేరు జయశ్రీ 7 years, లాస్య 5 years. అయితే ఆమె భర్త శివశంకర్ ఏమీ పని చేయకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడి కుటుంబ పోషణకి వాళ్ళకేమీ డబ్బులు ఇవ్వకుండా ఎక్కువ అప్పులు చేసి తిరుగుతూ ఉండేవాడని, ఏం బాధ్యతలు తీసుకోకుండా ఉండేవాడని. నిన్నటి రోజు పుత్తూరు ఆ తల్లి ఒకసారి అంటే ఇంత దారుణానికి ఎలా జరిగింది అనేది ఇప్పుడు కొన్ని అనుమానాలు వస్తున్నాయి. భర్త ఏమైనా చేశాడా అంటూ ఆ యువతి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ అలా ఆ యువతి ప్రాణాలు పోవడానికి ముందు ఆ యువతి రాసింది అని చెప్పబడుతున్నటువంటి ఒక లెటర్ చదివితే ఆ యువతి ఎన్ని కష్టాలు పడిందో, ఆ పిల్లల ప్రాణాలు కూడా ఒకవేళ అంటే ముందు అనుకున్నట్లుగానే జరిగుంటే పిల్లల ప్రాణాలు పోవడానికి కూడా తీయడానికి కూడా తను ఎందుకు వెనకాడలేదో ఒకసారి మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఇట్ ఫర్ యూ. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం కావాలి. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు ఉన్న భర్తకు ఉండకూడదని అనుకుంటుందో అవన్నీ తన భర్తలో ఉన్నాయట. ఇది నేను కల్లో కూడా అనుకోలేదు. శివశంకర్, నిన్ను ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నా కడుపును పుట్టిన పిల్లలు ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఊరంతా అప్పులు చేసి తీర్చలేను అంటే నేనేం చేయాలి? ఇక ఉంటా. నేను చనిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు, కనీసం ఈసారైనా లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకో అని ఆ లేఖలో ఉందట. ప్రేమించారు, ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ యువతి ఆ యువకుడు ఇద్దరు ప్రేమించుకున్నారు. పుత్తూరు మండలం నేషనూరుకి చెందినటువంటి కన్నెప్పరెడ్డి కుమార్తె పద్మ తోరూరు పంచాయతీకి చెందిన శివశంకర్ పుత్తూరులో డిగ్రీ చదువుకునే రోజుల్లోనే ఇద్దరు ప్రేమించుకున్నారట. మొదట ఫ్రెండ్స్, తర్వాత ప్రేమించుకున్నారు, పెళ్ళికి రెడీ అయ్యారు. అయితే కులాలు వేరు కావడం, శివశంకర్ పని పాట లేకుండా తిరుగుతుండడంతో జులాయిగా పద్మ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదంట. అయినా సరే ఆమె అతన్ని 2019లో పెళ్లి చేసుకుంది. ఇంట్లో వాళ్ళు వద్దన్నా సరే వెళ్ళిపోయి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి తేజ ఇప్పుడు 6 ఏళ్ల వయసు, తేజ, లాస్య 5 ఏళ్ల వయసు. లాస్యకి ఇద్దరు కుమార్తెలు.
పిల్లలు స్థానికంగా ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే శివశంకర్ ఏ పని చేయకుండా, పెళ్లికి ముందు కూడా అలాగే ఉండేవాడు, ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ ఉన్నాడు. ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా అయిపోయాయి. ఉండడానికి తినడానికి కష్టమైపోయింది. ఊరంతా అప్పులు చేశాడు. ఏదో ఒక పని చూసుకో అంటే నా స్థాయికి సరిపోయిన పని కాదని, లేకపోతే నేను ఇంకో త్వరలో ఆ పని వస్తుంది ఈ పని వస్తుంది అని చెప్పేసి జులాయిగా అప్పులు చేసి తిరుగుతూ, ఏ బాధ్యత లేకపోతే భార్య చెప్పి చెప్పి అలసిపోయి ఇక మానసికంగా కృంగిపోయి, అంటే తాను తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఇప్పుడు తన పిల్లలు కూడా ఆ శిక్షను అనుభవిస్తున్నారన్నటువంటి ఒక బాధతో తాను ముందుగా ప్రాణాలు తీసుకోవాలనుకుంది. కానీ తాను లేకపోతే తన పిల్లలు కూడా సఫర్ అవుతారు కదా. తన పిల్లలు మాత్రం ఏమైనా సంతోషంగా ఉంటారా? తన భర్త తన పిల్లల్ని ఏమైనా సంతోషంగా చూసుకోగలుగుతాడా ఇలాగే జులాయిగా తిరుగుతూ? తను చేసిన తప్పుకి తన పిల్లలు ఇప్పటికే బలయ్యారు. ఇక ఇంతకు మించి వాళ్ళు కూడా కష్టపడడం ఇష్టం లేదు. ఈ నరకంలో మేము ఉండలేము, ఊరంతా అప్పులు చేసి నేను తీర్చలేనని చెప్పి తన మీద భారం వేస్తుండడంతో ఏం చేయాలో అర్థం కాక, దిక్కు తోచక, తల్లిదండ్రులు అంతంతపు పరిస్థితే వాళ్ళది కూడా, అంత మాత్రం పరిస్థితే, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. అప్పులు తీర్చలేని పరిస్థితి. తాను కూడా కూలో నాలో చేసుకొని ఏదైనా పని చేద్దామంటే అప్పులు తీరే అంత చిన్నవి కాదు. సరే, భర్త ఇప్పటికైనా మారతాడా అంటే ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గొడవ పడ్డా భర్త మారడం లేదు. చివరికి పెద్దలు కూర్చోబెట్టి పంచాయతీ కూడా చేశారట. మారాలి, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇక ఇప్పటికైనా నువ్వు బాగుపడకపోతే ఎలా అని చెప్పి తిట్టారట. అయినా సరే అతనిలో ఏ మార్పు లేదు, అలాగే కొనసాగుతుండడంతో ఇక ఆ భార్యకి భవిష్యత్తు మీద ఆశ సన్నగిల్లి, భర్త మారతాడన్న నమ్మకం కోల్పోయి పూర్తిగా ఈ అప్పుల బాధను తట్టుకోలేక ఇక చివరికి చావే శరణ్యం అనుకుంది. తాను పోతే తన పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతారు, తన పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు, కనీసం వాళ్ళని చూసుకునే దిక్కు లేదని భావించి ముందుగా పిల్లలిద్దరి ప్రాణాలు తానే తీసి, ఆ తల్లే ఎంత కష్టపడి ఉంటే, జీవితం మీద ఎంత ఆశ కోల్పోయి ఉంటే, ఎంత నరకాన్ని తాను అనుభవించి ఉంటే, తన పిల్లలు కూడా అలాంటి నరకం అనుభవించకూడదని ఎంత కోరుకుంటే, చివరికి కన్న తల్లి ఇక్కడ ఎవరో మరొక వ్యక్తితో తన లైంగిక వాంఛల కోసమో అక్రమ సంబంధాల కోసం ఈ తల్లి పని చేయలేదు. కేవలం ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, తన కూతుర్లని ఆ దారిద్ర్యంలో నెట్టలేక, ఈ నరకంలో కొనసాగించలేక, తాను లేకపోతే తన పిల్లల భవిష్యత్తు ఇంకా దారుణంగా మారుతుందని తన భర్త మీద నమ్మకం లేక, ఆ పిల్లల తండ్రి ఆ పిల్లల్ని ఎలాగో తిండి కూడా పెట్టలేడన్న ఆలోచనతో, ఏ ఆశ లేక జీవితం మీద, అన్నిటికీ మించి తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని తాను పెద్ద తప్పు చేశానన్నటువంటి ఒక రియలైజేషన్తో, ఒక రకమైనటువంటి రిగ్రెట్తో చివరికి ఆ తల్లి ఇంత నిర్ణయానికి వచ్చింది. అంటే ఎంత పెయిన్ అనుభవించి ఉంటే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోగలుగుతుంది. తను రాసిన లెటర్లో కూడా అదే మెన్షన్ చేశారు ఆ యువతి. తనలాంటి తప్పు ఇంకెవరూ చేయొద్దు, తన జీవితం చాలామంది యువతకి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి, ఎలాంటి లక్షణాలు అయితే ఉండకూడదు అన్ని లక్షణాలు నా భర్తలో ఉన్నాయి, ఇలాంటి వాడు ఇంకెవరికి రాకూడదు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరూ అని చెప్పి ఆ లెటర్లో రాసిందంటే అర్థం చేసుకోండి ఎంత నరకం అనుభవించిందో ఆ తల్లి పాపం. చివరికి తన చేతులతో తానే ఆ ఇద్దరు పిల్లలకి హ్యాంగ్ చేసిందంటే, ఆ తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. సో మీకేమనిపిస్తుంది ఈ వార్త వింటుంటే? ఎవరు తప్పు ఇక్కడ? ధైర్యం కోల్పోవడం ఆ తల్లి తప్ప? ఆశ లేకపోవడం జీవితంలో ఆ తల్లి తప్ప? లేకపోతే ఒక పనికి మాలిన వ్యక్తిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, చివరికి అతని మీదే జీవితం, అతనే జీవితం అనుకుంది, కానీ అతనేమో జులాయిగా తిరుగుతున్నాడు, అప్పులు చేస్తున్నాడు ఊరంతా, చివరికి నా వల్ల కాదని చేతులు ఎత్తేసాడు. అంటే నేనేం చేయాలి అని ఆ తల్లి అడిగింది, ఆ లెటర్లో రాసింది. తాను ఏం చేయగలుగుతుంది పాపం, ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని? ఇక వేరే దిక్కు లేదనుకుంది, చివరికి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరు తప్పు ఇక్కడ? ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, ఇంట్లో వాళ్ళు వద్దంటే బలవంతంగా లేపుకుపోయి పెళ్లి చేసుకోవడం వీరత్వం అవుతుందా? అదే మగతనమా?
ఒక ఇద్దరు పిల్లల కంటే అదే మగతనం అయిపోతుందా? కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని చూసుకోలేనప్పుడు, పోషించలేనప్పుడు ఎందుకు అదంతా? దేనికోసం ఇదంతా చివరికి? ఒక్కసారి మీ అభిప్రాయాలను కూడా ఈ విషయానికి సంబంధించి మాతో షేర్ చేసుకోండి. మీకేమనిపిస్తుంది ఈ ఘటన వింటుంటే? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? మా ఆర్టీవీ ప్రతినిధులు అధికారులతో కూడా మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో లెట్స్ టేక్ ఏ లుక్. చిత్తూరు జిల్లా పుత్తూరులో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. మనస్తాపంతో ఓ తల్లి ఇద్దరు బిడ్డలతోటి కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన తీవ్ర ఆవేదన కలిగించింది పుత్తూరులో అని చెప్పాలి. ప్రస్తుతం మనం చూడవచ్చు పుత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. అయితే నిన్న రాత్రి పద్మ అనేటువంటి మహిళ, ఇద్దరు ఆడబిడ్డలు, ఈమె ప్రేమ వివాహం చేసుకునింది. దాదాపు 8 ఏళ్ళుగా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సపరేట్గా కాపురం ఉంటుంది. అయితే ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా ఆమె ఒక లేఖ రాసింది. ఆ లేఖలో నా యొక్క భర్త పూర్తిగా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాడు, నా కుటుంబాన్ని, పిల్లల్ని కానీ నన్ను కానీ సరిగా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె రాసినటువంటి లేఖ ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తుందని చెప్పాలి. చూస్తున్నాం గ్రామస్తులు, బంధువులంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చేరుకున్నారు. చూస్తున్న వాళ్ళ తల్లిగారు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా కంటతడి కారుస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు బిడ్డలు, ఎంతో చూడ చక్కగా ఉన్నటువంటి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. అయితే అతను ఎవరైతే ఆ శివ అనేటువంటి అతను పూర్తిగా బాధ్యత రహితంగా ఏమాత్రం కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు, స్థిరంగా ఒక చోట పూర్తిగా పని చేయకుండా ఉండడం, అదే రకంగా ఇంటికి కావాల్సినటువంటి మినిమం ఏదంటే సరుకులు కావచ్చు, లేకపోతే పిల్లలకు అవసరాలైనటువంటి వాటిని కూడా పూర్తిగా పట్టించుకోకపోవడంతో పద్మ మనస్తాపం చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ఇద్దరు బిడ్డలను కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోవడం అన్నది మాత్రం ప్రతి ఒక్కరూ కూడా జీర్ణించుకోలేకపోతే కంటతడి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పద్మ వాళ్ళ తండ్రి అయినా ఒకసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమన్నా చదువుకునే పిల్లకాయలకందరికీ నా విజ్ఞప్తి, ఇక మీద ఏ తల్లిదండ్రికి శోకం రాకూడదు. ఈ ప్రేమలు దోమలు కొంతకాలానికి ఈ పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి ఏ బిడ్డకి రాకూడదు. దయచేసి చదువుకునే ప్రతి ఒక్కరికి, యువకులకి, అందరికీ నేను తెలియజేది ఏమంటే, తల్లిదండ్రులు మాట్లాడండి, శ్రద్ధగా చదువుకోండి, మంచి మార్గంలో బతకండి. నా విధంగా తల్లిదండ్రులకు శోకం తెప్పించకండి. దయచేసి ఆ అమ్మాయికి వేరే సంబంధాన్ని మాట్లాడి అన్ని చేసిన తర్వాత వాడేదో ప్రేమ మోజులో నేను నీ పేరుతో నన్ను బెదిరిస్తే పోయి పెళ్లి చేసుకునేసి ఈ రోజు నువ్వు చేసి రాసుకునే బిడ్డలు కానీ పరిస్థితికి నువ్వు వచ్చినావంటే ప్రతి ఒక్క బిడ్డ ఆలోచించాల్సింది ఒక్కటే. నా దండం పెట్టి చెప్తున్నాను, ఆలోచించండి, ప్రతి బిడ్డ ఆలోచించండి. తల్లిదండ్రుల ఆవేదన ఎట్లుంటుంది, మీ భవిష్యత్తులు ఎట్లుంటాయి, రాబోయే రోజుల్లో జరిగిపోయిన తర్వాత ఆలోచించే కన్నా ఒక్కడికి 10 సార్లు ఆలోచించండి. చదువుకున్న వ్యక్తులు అయితేనేమి, చదువు లేని వాళ్ళు అయితేనేమి, తల్లిదండ్రుల శోకం ఎట్లుంటుందో ఒకసారి చూడండి. దయచేసి చెప్తున్నాను, దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి పిల్లలు మాత్రం చూడండి, గమనించండి. ఇది నా బిడ్డ, ఇది ఒక మంచిగా కూడా అనుకుందాం, ఒక 10 మందికి మంచి జరిగేటట్టు చూడండి దయచేసి. పద్మ కూడా లేఖలో రాసింది, తల్లిదండ్రులు అంటే కూడా చాలా ఇష్టం, నాకు క్షమించండి. క్షమాపణ కోరితే మనుషులు పోగొట్టుకున్న తర్వాత క్షమాపణ కోరి ఏం చేయగలుగుతాం చెప్పండి? మేము క్షమించేది ఏమన్నది, ఆ రోజే క్షమించి గొప్ప మందితో వదిలేస్తాము. మళ్ళీ ఇప్పుడు మీరు పోయిన తర్వాత మేమేం క్షమించేది చెప్పండి? ఆ రోజు వెళ్ళిపోయినప్పుడే మా మీదే కేసులు వస్తాయి, ఆడబిడ్డలు తప్పు చేస్తారు, తల్లిదండ్రులు ఎత్తిపోయి అరెస్ట్ చేస్తారు. ఆ రోజు పెళ్ళినప్పుడు మా మీదనే తప్పుడు కేసు పెట్టి మమ్మల్ని ఎత్తిపోయి లోపలేసి, అదే మా మీద కేసు పెట్టి 3 సంవత్సరాలు కోర్టుకు తిప్పించి ఎన్నో చేసినారు ఆ రోజు. ఎందుకంటే ఆడబిడ్డ ఏ పని చేసినా వాళ్ళ తల్లిదండ్రులు అడగకూడదు, కానీ సాకేటప్పుడు మాత్రం ఆడబిడ్డని ముద్దుగా సాకాలి. వాళ్ళు చేసే తప్పుడు పనులకి తల్లిదండ్రులు అడ్డం రాకూడదు. రేపు వీళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఈ విధంగా అయిపోయిందంటే ఆ రోజు మళ్ళీ బాధపడాల్సింది సాకిన తల్లిదండ్రులేనా? ఈ పరిస్థితి రాకుండా ప్రతి ఒక్క యువకులు, చదువుకున్న యువకులు అయితేనేమి, మామూలు చదువు లేని పిల్లలు అయితేనేమి, ఒక్కటి గమనించండి. పెద్దలు కూడా వాళ్ళ మనసుని ఆలోచించుకొని నడుచుకోండి. మేము ఎంతగానో మాకు చెప్పుంటే మేమే కూడా ఏదో చేసి ఉంటాము. అనవసరంగా
తోటి పిల్లకాయలు చెప్పిన మాయ మాటలు నమ్మి వాళ్ళ పాటు వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకునేసి ఈరోజు ప్రాణాల మీదకి వచ్చేటప్పుడు కూడా తప్పుడు నిర్ణయమే తీసుకునేసి తల్లిదండ్రులకు శోకం మిగిల్చబోకండి దయచేసి. ఎంతకన్నా ఇంతకుముందు ఎప్పుడైనా గొడవలు మీ దృష్టి ఏదో వాళ్ళ చిన్న చిన్న గొడవలు వచ్చేవి, వాడు సక్కంగా లేదనేది. కాకపోతే నేను అంత పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. సరే అది మామూలుగా అన్ని కుటుంబాల్లో ఉండేవేనమ్మా అనుకున్నాను. కానీ ఇంత పెద్ద ఆగత్యం చేసుకుంటున్నాం. కానీ ఆ పాప మనసు విప్పి చెప్పుకోలేదు. ఎందుకంటే నేను చేసిన పెళ్లి కాకపోయా ఆ పాప మొత్తం నాతో మనసు విప్పి మాట్లాడలేకుండా పరిస్థితి అయిపోయింది. ఇంకోటండి, ఆమె ప్రత్యేకించి వాళ్ళ అన్న గురించి రాసింది పద్మ లేఖలో. మా అన్న క్షమించు, నీకు ఎదురుగా వచ్చి నిలబడే ధైర్యం నాకు లేదని కూడా రాసింది. ఆ రోజు మేము కనీసం ఆ తప్పు జరిగినప్పుడు అన్నతో కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగలేదు, తండ్రి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగలేదు. ఆ అబ్బాయి నేను ఇష్టపడిపోతున్నాను, నా ఇష్టపూర్వకంగానే పోతున్నాను అంటే పోయింది. కాబట్టి కనీసం మన అన్న కాళ్ళు కానీ నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి ఎస్ఐ నన్ను కొట్టినాడు. ఎందుకంటే విషయం తెలియకుండా, అదేం జరిగిందో తెలియకుండా, నీ పెంపకం మంచిది కాదని నన్ను చెంపదెబ్బలు కొట్టినాడు. ఆ ఆవేదంతో మా నాన్నకి చెంపదెబ్బలు కొట్టించినాము. మనం అన్నకి క్షమాపణ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగలేదు. అందుకోసం అన్న మాట్లాడేవాడు కాదు. నేను వెళ్తా ఉన్నాను, నా భార్య వెళ్ళేది. మా అత్తమ్మ వచ్చిన పింఛన్ డబ్బంతా ఎత్తుకు ఆ పాపని పోషించింది, కుటుంబాన్ని పోషించింది. ఈరోజు ఆమెతో కొన్ని చెప్పి బాధపడకూడదు. ఇప్పుడు ఆ జరిగిపోయిన తర్వాత అన్నీ బయట వస్తున్నాయి. కానీ ముందు ఎవరు ఆమె చెప్పుకునేది కాదు. ఇప్పుడు బాధపడతా చెప్తా ఉన్నారు. కానీ ఇంత పెద్ద అగత్యం చేసుకుంది అనుకోలేదు. ముందు సంబంధం కూడా చూసారా మీరు? వేరే సంబంధం, అమెరికాలో 7 లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధం చూసినాము. ఎంగేజ్మెంట్ అయ్యింది. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి ఒకేసారి ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేయలేక 3 నెలల తర్వాత పెళ్లి చేద్దాం అనుకునేసి వాళ్ళ పెద్దలు మేము కలిసి, అబ్బాయి వాళ్ళ పెద్దలు మేము కలిసి ఇంట్లోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నాము. పెద్ద బాబుకి పెళ్ళైన 14వ రోజే వెళ్ళిపోయింది. ఈ పని చేసింది. ఎందుకంటే వాడు సూసైడ్ చేసి లెటర్ రాసి పెట్టేసి చచ్చిపోతాడనేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాళ్ళతోటి స్నేహితులతో కలిపి. వాడు సూసైడ్ చేసుకుని చనిపోతాడని చెప్పేసి ఈ పాప వాడిని కాపాడే దానికోసం ఈరోజు రాసి బిడ్డలతో పాటు చనిపోయే పరిస్థితి ఏ తల్లిదండ్రికి రాకూడదు, ఏ కుటుంబంలోనూ రాకూడదు, ఏ పిల్లలు ఈ నిర్ణయం తీసుకోకూడదు. ఈ తప్పుడు నిర్ణయం దయచేసి అర్థం చేసుకొని నా బిడ్డ రాదు, కనీసం మిగిలిన బిడ్డలైనా భద్రంగా బతకండి అని నేను మనస్ఫూర్తిగా దండం పెట్టి కోరుకుంటున్నాను. ప్రధానంగా నా బిడ్డలాగా మరో బిడ్డ ఎవరూ కావద్దండి. దయచేసి ప్రేమ దోమనిసని లేనిపోని మాయ మాటలు నమ్మి జీవితాలు పోగొట్టుకోవద్దంటూ కూడా ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన పలకరిస్తే చాలు వాళ్ళ కన్నీటి గాథ అది చెప్పలేనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటువంటి అమెరికా సంబంధం కూడా తన బిడ్డకి గతంలో తెచ్చాడు. అప్పుడు ఒక ఎంగేజ్మెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే కాదనుకొని ప్రేమించినటువంటి వ్యక్తితో పోయి నేను సంతోషంగా ఉంటానని ఈరోజు ఈ పరిస్థితికి వచ్చి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమో ఎలా ఉండదు, నీకేమైనా చెప్పిందమ్మా? నాకేం చెప్పేది లేదు నాయన. నేను నెల అయిపోయింది నేను మాట్లాడి కూడా. నైను అమ్మా మేమేం మాట్లాడలేమమ్మా. ఒక్కరు కూడా ఎవరిని పలకరించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక్కరు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న కన్నీటి పర్వతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తన బిడ్డకు మంచి సంబంధం తెచ్చినా కూడా తను కాదనుకుని ప్రేమ వివాహం కోసం వెళ్ళి ఈరోజు మా మధ్యన లేకుండా అయిపోయింది. మేము క్షమించేదానికి కూడా మేము ఆ రోజే మేము వదిలేసాము. ఎప్పుడు కూడా ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలనేసి మేము కోరుకున్నాము. ప్రేమించిన వాడు చనిపోతానని చెప్పేసి బెదిరిస్తే వెళ్ళి అతను కాపాడేదానికి వెళ్ళి ఇవాళ మాకు లేకుండా తను చనిపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మేము ఎలా బతకాలంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ముఖ్యంగా తండ్రి తను తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా నేటి తరంలో యువత సోషల్ మీడియాలోనో లేకపోతే ఇతర వాటికి దానికి లోనయ్యి తల్లిదండ్రులు మాట వినకుండా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ నా బిడ్డ చనిపోయినటువంటి విధానం చూసి దీన్ని మెలుచుకొని అర్థం చేసుకొని ఇకనైనా బాగా ఉండాలంటూ కూడా ఆ తండ్రి ఒక మెసేజ్ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుందని చెప్పాలి. అయితే పుత్తూరులో ఈ సంఘటన మాత్రం పుత్తూరు నగరవాసులంతా కూడా ఒక బరువెక్కినటువంటి గుండె భారంతో నిండిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు చక్కటి ఆడపిల్లలు ఏ రకంగా తల్లి ఒక్కసారిగా ముగ్గురు మృతి చెందడం అనేది మాత్రం ఒక చాలా విషాద సంఘటన ఇది. పుత్తూరు నగరంలోని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బంధువులు మాత్రం హాస్పిటల్ వద్ద ఒక శోక సందంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మాత్రం నెలకొనింది. కెమెరా పర్సన్ కోటితో సురేష్ ఆర్టీవీ పుత్తూరు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా
నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ.